హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం విలేజ్ వీడియోలో ఫస్ట్ మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. సో అక్కడ ఏంటంటే మామయ్య ఎక్కువగా ఆధ్యాత్మికత అంటారా ఏమంటారు ఢిల్లీలో ఎక్కువగా ధ్యానాలు అవన్నీ గురించి బాగా చెప్తూ ఉంటాడు. సో అది కూడా చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను మీకోసం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది వినొచ్చు. తర్వాత ఏంటంటే మన మామయ్య మాటలు వినిన తర్వాత మన విలేజ్ వీడియోలోకి వచ్చేద్దాం. సరదాగా మా డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది సరదాగా మీరు చూడొచ్చు అన్నమాట. సో ఇది యాక్చువల్గా నేను జస్ట్ వాయిస్ చెప్పడం కోసం. ఇదేంటంటే గంగోత్రికి వెళ్ళే దారి అన్నమాట. సో మనం చార్ధామ్ వెళ్ళినప్పుడు తీసిన ఒక క్లిప్పింగ్ అక్కడ యాడ్ చేశాను. నిజంగా అక్కడ గంగోత్రికి వెళ్ళే దారి కానీ అక్కడ ఎక్కడైనా సరే హిమాలయాల్లో చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాతే ఆ నేచర్ని ఆస్వాదించాలి, ఏది కూడా మిస్ అవ్వకూడదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో మా మామయ్య వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర వచ్చేసాం. ఇక్కడ చూడండి ఎంట్రన్స్లోనే ఒక అది కొలంలాగా పెట్టి అక్కడ విఘ్నేశ్వర స్వామిని పెట్టి కలువ పువ్వులు బాగా పూస్తున్నాయన్నమాట. కలువ పూలు అంటారా వాటిని తామరలు తామర పూలు చాలా బాగున్నాయి కదా. సో మామయ్య బోర్డు కూడా పెట్టున్నాడు ఇంటి బయట ధ్యానాలు వాటి గురించి. కానీ ఇప్పుడు కొంచెం మా అత్తమ్మకి హెల్త్ ఇష్యూ వచ్చినందువల్ల తీసుకోవట్లేదంట. ఇలా ఫ్రీ క్లాసెస్ చెప్తూ ఉండేవాడు ధ్యాన కేంద్రం. సో ఇలా ధ్యానం ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు చెప్పారు మాకు మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక పని చేయాలనుకున్నప్పుడు సమస్య వచ్చింది, ఆ సమస్యల నుంచి బయటపడాలంటే నువ్వు 100 మంది దగ్గరికి పో, 100 మంది 100 సలహాలు చెప్తారు, అవి కరెక్ట్ కాదు. మనం గమ్మన కళ్ళు మూసుకుని గమ్మన కూర్చున్నాం అనుకో, ఈ సమస్యల నుంచి మనం ఎలా బయటపడతామని ఆటోమేటిక్ గా నీ ఇన్నర్లో నుంచి దానికి సంబంధించిన ఐడియాలు వస్తాయి, జవాబు దొరకద్ది. అది కరెక్ట్ వే. అంటే ఎవరు ఇస్తున్నారు నీకు? అది పరమాత్మ ఇస్తున్నాడు అన్నమాట. దాన్ని మనం నమ్ముకున్నాం అనుకో లైఫ్ అంతా హ్యాపీ. మనం దాన్ని నమ్మట్లే, దాన్ని వినట్లే, దాన్ని తెలుసుకోవాలనుకోవట్లే. ఇప్పుడు ఈ దేశం నాశనం కావడానికి కూడా కారణం తెలుసా? మనకు తెలీదు, మనకు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు కోట్లకి డొనేషన్లు ఇచ్చేవాళ్ళు దేశాతున్నారా చూసినావా? ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారు పనే. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి బ్రెయిన్ లో నాటుకుపోయినాయి. చిన్నప్పుడు ఏం చెప్పినారు? అమ్మ రెట్ట పెట్టి లేకపోయినా జేజీ దండం పెట్టన్నది, అందరూ అదే పని చేస్తున్నారు, అదే దేవుడు. గుడి తెసిపోయినారు, అందరూ అదే పని చేస్తున్నారు, అదే సత్యం, అదే ఇదైపోయింది. మనకేం చెప్తున్నారు? నాయన ఖర్చు పెట్టబాక అయిపోద్ది. చిన్నప్పటి నుంచి ఖర్చు పెడితే అయిపోద్ది, ఫీడ్ అయిపోయింది కదా. ఇలా ప్రతిదీ మనం అలాగే తెలుసుకుంటున్నాం, సరికాని ఆలోచనలతోనే జీవిస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు సరిగ్గా ఆలోచిస్తున్నాము? మంచి కాలం లేదు, అబద్ధాలు చెప్పింది వ్యాపారం చేయలేము, చూస్తా ఉన్నాం, ఇస్తే రాదు. ఇట్లా మన మైండ్ సెట్ అలా ప్రిపేర్ అయిపోయింది. వాతావరణం, మన చుట్టుపక్కల ఉండే వాతావరణం కూడా అలాగే ఉంది. కాబట్టి మన పరిస్థితులు ఇలా ఉండేదానికి కారణం ఎవరు? మనము 100% పరమాత్మలమే, వేరే ఏమి కాదు. పరమాత్మ అంటే ఎవరు? సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే అర్థం అంతటా వ్యాపించిండేవాడు. వాడు పుట్టేవాడు కాదు, సచ్చేవాడు కాదు, ఎప్పుడు ఉండేవాడే. మరి మనం పరమాత్మలు ఎలా అవుతామని అనుకున్నాం అనుకో, అంటే సర్వత్రా వ్యాపించినప్పుడు మనలో కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు నువ్వెవరు? నీ పరిస్థితి ఏంటి? కనబడే ఆకారమేనా? నువ్వా? కాదు. చెయ్యి నువ్వా? నాది అని అంటావు, కాళ్ళు నాది అంటావు, అది లేకపోయినా నువ్వు ఉంటావు. కానీ నువ్వెవరు? సైన్స్ తెలుసు కదా, ప్రతిదీ అణువుల రూపాంతరమైన అంటున్నారు కదా. ప్రతిదీ అణువుల రూపాంతరమైనప్పుడు నువ్వు కూడా అణువుల రూపాంతరమే కదా.
కోటాను కోట్ల అణువులు చేరితే ఒక కణం అవుతుంది. అట్లాంటి కణాలు కోటాను కోట్ల కణాల రూపాంతరమే ఈ శరీరం. ఆ కణాల్లో ఏ భావాలు అయితే ఉన్నాయో ఆ భావాలని ఈ శరీరం ద్వారా మనం వ్యక్తపరుస్తా ఉన్నాం. అంతేగాని బయట ఏమీ లేదు. మనము తీసుకునే ఆహారాన్ని బట్టి మన గుణాలు మారుతాయి. గుణాలు ఆహారాన్ని బట్టి ఆడ మారుతుందయ్యా. ఓడి ముంచినాడు, ఈడు ఓడి ముంచినాడు, ఈడు ముంచినాడు, వాళ్ళు ఏం చేయనారు, వీళ్ళు ఏం చేయనారు. సమాజంలో ఇదే మనం బతుకుతున్న ఆ ప్రభావం ఉంది మన దగ్గర. ఆ ప్రభావం, ఆ ఎఫెక్ట్. అత్తమ్మని మామయ్యని కాసేపు పలకరించేసి కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కాఫీ ఇచ్చారు, చాలా బాగుండింది. సో అది అడిగితే మామయ్య ఎక్స్ట్రా ఉంది అని చెప్పి ఒకటి ఇచ్చాడనమాట అమ్మ కోసం. బాగుంది, స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి. నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టం. సో అది తీసుకొని బయలుదేరాం. ఇంకా మన ఊరికి వచ్చినప్పుడు ఇంకా యాజ్ యూజువల్ అనమాట, గోడల దగ్గర మాట్లాడడం. సో దూరంగా జానకక్క ఎత్తరించుకుంటూ ఉందన్నమాట. సో అక్కతో సరదాగా మాట్లాడదాం, జానకక్కతో. రండి. చెప్తాను నేను ఈసారి అంటే ముదిరిపోయినానంట, వాళ్ళ ఇంటికి రాలేదంట. ఏం చెప్పినావు చెప్పు, చెప్పు. అత్త ఈయన ఏమనింది నన్ను? రావడం లేదని చెప్పిన. నేను ముదిరిపోయినానంట, వాళ్ళ ఇంటికి రావటం లేదంట. అత్త ప్రభావం అని చెప్పు. అదే ఎవరో ఒకరు వస్తుంటారు. వాళ్ళు నా కోసం వచ్చినప్పుడు నేను మీ ఇంటికి వస్తే అట్ట చెప్పు. ఇప్పుడు వస్తాను, ఇప్పుడు వస్తా, రెండుసేపే వస్తా. అదే లక్ష్మక్క కొడుకు చెప్తుంటాడు, అప్పుడు దాకంట లక్ష్మక్క అంట మొలకతా ఉండిందంట. నేను వచ్చిన పాట అక్క ఇంతకు ముందు దాకా మా అమ్మ మొలకతా ఉండిందికా, నువ్వు వచ్చినా సరే మా అమ్మకు మూలుగులు అట్టపోయినాయి, కాళ్ళు నొప్పులు అట్టపోయినాయి, చేతులు నొప్పులు అట్టపోయి, నువ్వు రాంగా లేసుకొస్తున్నారు ఇద్దరు. లక్ష్మక్క ఈ ఎక్కలేదు కదా, పని ఎక్కువైపోయింది. అక్క ఇంట్లో నువ్వు ఉంటే బాగుంటుంది. నువ్వు 15 రోజులు మీ కొడుకు దగ్గర పోతువే, బాగుండింది. బర్రి కళ తెప్పిస్తుందా? నువ్వు లేకపోతే బర్రెలు అంటే ఎట్టపోయింది మా జానకమ్మ. రోజు వచ్చి పలకరిస్తుంది, హాయ్ చెప్తుంది, ఇప్పుడు చెప్పటం లేదని. అదో జానకక్క మొత్తం దాని అంతా శుభ్రంగా పెట్టేస్తాండి అద్దంలాగా బర్రెలకి. ఎవరా? దీనిలో ఉండరు ఎవరు. నేను వీడియో తీసండి తెలియక నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరుండారు లోపల అడుగుతుంది. అక్క ఇది భలే బూసలాక పైకి పోయి నేను మొన్న వస్తా ఎడేసిపోయినా కింద, మొదట్లో పోస్తుందిలే అని. ఇంకో పువ్వు ఎవరో కోసేసారత్తా, ఉందా? ఇదో పువ్వు ఇస్తా నీకు. భలే వాళ్ళు అందంగా ఉంది, నాకు కూడా నేను నచ్చింది. ఉండి పువ్వు ఏడా దీనికా? ఏముంది కదా, ఊరినే వస్తుంది. నీకు కావాలా? ఊరినే వస్తుంది ఇది. అవునా? ఇదో ఈ పువ్వు కోసుకో. అందద్దా? నేను ఇందాక కోసుకొని ఒకటి పెట్టుకున్నాను, భలే ఇష్టం. అందులో ఒక 2 సేపురా సందడిగా ఉంటుంది మనిషి. ఇంకొకటి పిల్లకాయలు పెళ్లి చేసి మా పిల్లకాయలు కూడా అయిపోతుందా, ఇక్కడికి వచ్చి కాపురం. మీ పిల్లకాయలు పెళ్ళి నేను కాపురం రావాలా? మీ బిడ్డలకు కూడా అంతా అయిపోతాడు కాపురం వచ్చేస్తుంది. బాధ్యతలు వాళ్ళ వదిలేవాళ్ళని అబ్బాయి అట్ట రండి ఇలా తోడు. నేను పెళ్లి చేసేడికి వచ్చేయాలంటే ఈ లోపల బర్రెలు గిళ్ళని ఎత్తాయి ప్రశాంతంగా వండుకొని తిని ఎత్తి అన్ని ప్రశాంతంగా నా వల్ల నాకు ఇచ్చేది అసలు లేడు. ఈ జనానికి ఖాళీగా ఉండాలి మనం, ఖాళీగా మాట్లాడుకుంటా గమ్ము కూర్చో ఉండాలి.